తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఎవడి పాలైందిరో తెలంగాణ. ఈరోజు నిజంగా నిన్నటి దినాన 2 మీటింగ్లు జరిగినాయి. ఒక మీటింగు కేసీఆర్ గారిది జగిత్యాల, ఇంకో మీటింగు రేవంత్ రెడ్డి గారిది కాళేశ్వరం. 2 మీటింగ్లు జరిగినాయి. ఈరోజు 101% రేవంత్ రెడ్డి మీటింగ్ అయితే కేసీఆర్ మీటింగ్ పోటీగా పెట్టారు. అది ఎక్కువ కనబడద్దని, ఎక్కువ ఇచ్చేద్దని. ఒక దిక్కు జీవన్ రెడ్డి గారు జాయినింగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఇక్కడ మీటింగ్ పెట్టి జీవన్ రెడ్డి గారిని తిరుగుతూ ఉంటాడు. ఇది మీటింగు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఒక కామన్ పాయింట్ చెప్తా. వీళ్ళిద్దరు మీటింగ్లకు కామన్ పాయింట్. ఈరోజు మేడిగడ్డ కుంగిపోయిందంటారు. మేడిగడ్డ మీద కాళేశ్వరం జరిగిన స్కామ్ పైన ఒక కమిటీ వేసినామంటారు. అందులో లక్షల కోట్ల రూపాయలు మింగిందని చెప్తారు రేవంత్ రెడ్డి గారు. ఆ కమిషన్ ఏమైంది? కమిషన్ రిపోర్ట్ ఏమైంది? దానికోసం ఎన్ని పైసలు ఖర్చు పెట్టిండ్రు? ఆ కమిషన్ ద్వారా, పీసీ ఘోష్ కమిషన్ ద్వారా ఈరోజు సాధించింది ఏంది? అది చెప్పరు. ఇవాళ ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడిపోతూ ఉంది. మిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణలో ఇవాళ నేను ఆర్థికంగా అప్పుల పాలైందనే బదులు ఈరోజు అందరికీ బాకీలు పడ్డాం. ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ వాళ్ళకి పైసలు లేవు. ఈరోజు మరి ఏది రిటైర్డ్ పోయిన వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తలేము. ఈరోజు లాస్ట్లో సిపిఎస్ వాళ్ళకు 3 నెలల మ్యాచింగ్ పైసలు కట్టాలి. ఈరోజు ఆ పైసలు కూడా కట్టకుండా తప్పించుకున్న పరిస్థితి. కాబట్టి 3 months అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఇంకొక వ్యక్తి, నాకు ఆరోగ్యం బాగాలేక నేను చేయలేదు సార్, ఇంకొక ఎస్ఐ గారు కూడా చనిపోయారు. ఈసారి హెడ్ మాస్టరు 90వ నంబర్ 90కి చేరింది. 91 ఒక ఎస్ఐ గారు కూడా చనిపోయారు. ఆయన రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ వచ్చే రాలే కన్ఫామ్ లేదు, కానీ ఇంకొక ఎస్ఐ గారు చచ్చిపోయారు. మొత్తం 91 మంది చనిపోయింది. ఇది నిన్న దినాన అన్నింటిలో బాగా స్క్రోలింగ్ అయింది. ఓకేనా? ఈయన ఎక్కడ? ఎండి అబూ తాహెర్, రిటైర్డ్ హెచ్ఎం ఎంపీపీఎస్, ఎన్టీఆర్ నగర్, సరూర్ నగర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, expired on 18/4/2026 డ్యూ టు కిడ్నీ ఫెయిలియర్. ఉస్మానియా హాస్పిటల్గా చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు? ఉస్మానియా దవాఖానలో చచ్చిపోయాడు. ఒక రిటైర్మెంట్ హెడ్ మాస్టరు ఉస్మానియా దవాఖానలో ఎందుకు చచ్చిపోయాడు? ఇవాళ మీరు మొన్ననే హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టినాము. ఎవ్వరు కూడా అన్ని బోకస్ మాటలు ఏవి పట్టించుకోవద్దు. ఈరోజు బ్రహ్మాండంగా హెల్త్ స్కీమ్ నడుస్తూ ఉన్నాయి. ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు దవాఖానలు రెడీగా ఉన్నాయి, మీరు వెళ్ళిపోగానే అడ్మిషన్ ఇస్తారు అని చెప్పారు. మరి ఉస్మానియా ఆసుపత్రిలో, హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో రిటైర్డ్ అయినటువంటి హెడ్ మాస్టరు ఎందుకు ఉస్మానియా దవాఖాన పోయిండు? అక్కడ ఎందుకు చనిపోయిండు? ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోలేకపోయిండు? కనీసం నీమ్స్ హాస్పిటల్ ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోలేకపోయిండు? ఆయనకు ఎందుకు బెడ్లు దొరకలేదు? ఎందుకు ప్రభుత్వం ఆయనతోని ఉదాసీనంగా వ్యవహరించింది? నేను అదే చెప్తా ఉన్నా. ఈరోజు ఇంతమంది ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం నిన్న కేసీఆర్ గారు కూడా మాట్లాడిండు. నిన్న కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు. రిటైర్మెంట్ వాళ్ళకు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వలే, బకాయిలు వాళ్ళకి ఇవ్వలేదని చాలాగా మాట్లాడిండు. కానీ ఏ బకాయిలు ఇవ్వలే, దేనికి సంబంధించిన బకాయిలు ఇవ్వలే, దాని మీద ఒక 5-6 నిమిషాలు బ్రహ్మాండంగా, మినిమం 5 నిమిషాలు మాట్లాడవచ్చు. 25 సెకండ్లు కూడా మాట్లాడలే. 15 సెకండ్ల మాట్లాడి కామా పెట్టి వదిలేసిండు తక్కిన అన్ని అంశాలతో కలిపి. ఇది అన్నిటికంటే ప్రమాదకరమైన ఇది చాలా అతి పెద్ద మోసం. ఇది ఆర్థికంగా దాదాపు ఒక 16,834 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసినది. ఇంకోసారి 2025 పోయిన సంవత్సరం 14,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసినాయి. ఈ 2 డైవర్షన్లు కూడా రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. విరుద్ధంగా కాన్స్టిట్యూషన్ స్పిరిట్కు వ్యతిరేకంగా జరిగింది. దీనిపైన డైవర్ట్ చేసిన వాళ్ళు జైల్లో పోవాలని కేసీఆర్ గారు కూడా అనలే. కానీ రిటైర్మెంట్ వల్ల పైసలు రాలేదని మాత్రం అన్నాడు. దానివల్ల నాకేం ఉపశమనం జరిగింది? దానివల్ల ప్రభుత్వంకు జరిగిన ఒత్తిడి ఏంది? ఈరోజు ఇన్ని తీర్ల వెనుకబడ్డ దానికి మరి పైసలన్నీ ఎత్తుపోతున్నాయి, సొమ్మంతా ఎత్తుపోతుంది, ఎవరి జేబులో పోతుంది. ఈరోజు నేను అదే చెప్తా ఉన్నా. నిన్న దినాన ప్రతి విమర్శలు చేసుకోనికి సిండికేట్ రెండు స్టేజీలు పెట్టింది. నేను సిండికేట్ అనడానికి ఒక పెద్ద ఉదాహరణ చెప్తా.
రేపు ఈరోజు హైదరాబాద్ మేయర్ ఎవరు? విజయలక్ష్మి గారు మేయర్గా ఉన్నారు. ఓకేనా? విజయలక్ష్మి గారు ఏ పార్టీలో గెలిచిండ్రు? విజయలక్ష్మి గారు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండ్రు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. కాంగ్రెస్ పార్టీలో అందరు కార్పొరేటర్లతో జాయిన్ అయినరా? అందరు కార్పొరేటర్తో జాయిన్ కాలేదు. ఒక 5-6 10 మంది కార్పొరేటర్తో ఆమె జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు ఇప్పుడు దాదాపు ఒక 100కు దాదాపు 80కి వెళ్ళి 90 కార్పొరేటర్లు ఉన్న బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టిపియలేదు? కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ విజయలక్ష్మి గారి మీద ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టియలేదు? ఓకేనా? ఎందుకు జరగలేదు? ఇప్పటి వరకు దీనిపైన కాళేశ్వరం కమిషన్ వేసిండ్రు, అది బిస్కెట్. గొర్రెల స్కామ్కి ఒక కమిషన్ వేసిండ్రు, అది బిస్కెట్. ఈరోజు మన కార్ రేసు పెట్టిండ్రు, అది బిస్కెట్. ఇక వాళ్ళు ప్రవేశపెట్టిన వాళ్ళు దేనికైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో అవన్నీ కూడా వర్కులు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. మరి దేనికి మోసం జరిగింది? ఎవరికి మోసం చేస్తుండ్రు అని అంటే 101% ఈరోజు మోసపోతుంది ఎవరంటే సిండికేటు. తెలంగాణ ప్రజానిక మోసపోతుంది. తెలంగాణ ప్రజలను ఈరోజు పిచ్చోళ్ళని 101% చేస్తున్నటువంటి పరిస్థితి కనబడ్డది. ఇదొక ఉదాహరణ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏది అబు తాహెర్ సార్ను ఇప్పటికీ 91 మంది చనిపోయారు. 91 మెంబర్స్ సార్తో కలిపి 91 మంది. 91 మరణాలు ఒక మరణం అనేది కాదు. ఈరోజు దీని మీద బీఆర్ఎస్ నిన్న దినాన అంత పెద్ద మీటింగ్ ఒక పెద్ద ఎగ్జిబిషనే పెట్టేది ఉండే. ఇంతమందిని చంపుకొని తిన్నారు, ఇంతమందిని ప్రభుత్వం చంపింది, ఇవన్నీ ప్రభుత్వ హత్యలు అని ఎందుకు పెట్టలే? ఈరోజు దీనికి కారణం కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏమనంటే 3 సంవత్సరాలు నువ్వు పెంచినవు కాబట్టి, నేను ఈ భారం నా మీద పడ్డది కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్ బకాయి నేను ఇయ్యలేకపోతున్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. మరి దీనిపైన నీవు నిన్న దాని మీద స్పష్టంగా ఒక కౌంటర్ కౌంటర్ అటాక్ ఎందుకు చేయలేదు? ఎందుకు దాని మీద స్పష్టమైన కౌంటర్ ఇవ్వలేదు ఈరోజు అని అంటే ఇవాళంతా నడుస్తుంది ఏంటంటే సిండికేట్ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఓకేనా? నిన్న దినాన మీకు ఒక చూపెడతా. ఈయన ఏ ఎంపీనా? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన శ్రీనివాస్ వర్మ. ఈయన పేరు శ్రీనివాస్ వర్మ. ఎక్కడి ఎంపీ అంటే ఈయన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎంపీ. ఓకేనా? బీజేపీ ఎంపీ. పార్లమెంట్లో ఒక 3 రోజుల పాటు ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పైన ఒక యుద్ధం జరిగింది. ఏది? ఇండియా కూటమికి, యూపీఏ కూటమికి. దీని మీద రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంటే ఇచ్చిండు, హైబ్రిడ్ దాన్ని ఒకటి ఇచ్చిండు. దానిపైన తేజస్వి సూర్య అనేటోడు కర్ణాటక ఎంపీ దానికి పెద్ద కౌంటర్ ఇస్తారు. రేవంత్ రెడ్డి అనేటోనికి ఇంత కూడా ధమాక్ లేదు, దేడు దిమాక్ గాడు, ఆయనకు ఎవరు దీనికి సలహా ఇచ్చిందో మాకు తెలియదు, కానీ ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన ఏ విధంగా దీన్ని చేస్తారు అని చెప్పేసి ఆయన పెద్దగా ఇది ఇచ్చిండు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి, రేవంత్ రెడ్డి పెద్ద తెలివిగల ప్రశ్న ఏం అడగలేదు, పెద్ద ఏదో ముఖ్యమంత్రి అయిండు, అది ఎట్లయింది అనేది ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, కానీ అన్ఫిట్ ఫీలో కానీ తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. సరే ఏది కూర్చోబెట్టి కూర్చున్నారు. మరి నేను ఈయన ఫోటో ఎందుకు చూపెడుతున్నా అని అంటే, మరి ఎప్పుడైతే పార్లమెంట్లో బీజేపీకి మన తెలంగాణను తిట్టినోళ్ళల్లో వీళ్ళు తెలంగాణ ఏర్పాటు పైన బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. ఈయన బీజేపీ ఎంపీ. ఓకేనా? ఈయన బ్రేక్ఫాస్ట్ పెడతాడు. ఈ బ్రేక్ఫాస్ట్కు ఎవరెవరు పోతారు మీరు చూడండి. ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి ఎవరెవరు పోతారు అంటే, ఇంకో చూడండి ఒకసారి గాంధీ ఉన్నాడు కదా, గాంధీ ఉన్నాడు సరైన అంటే కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. మనోడి ఒక్కడు కూడా తెలంగాణకు సంబంధించిన వాడు ఉండరు ఆయనతో. లాస్ట్లో రోహిన్ రెడ్డి కూడా ఉంటాడు.
రోహిన్ రెడ్డి తెల్లాలేసి ఉంటారు కదా, రోహిన్ రెడ్డి ఉండడు, ఫహీం ఖురేషి ఉంటాడు, ఫహీం ఖురేషి ఒక్కడు కూడా తెలంగాణ వాడు ఎంబడి ఉండడు. సీఎం మాత్రం ఉంటాడు, ఆయన పిఏలు గన్మెన్లు ఉంటారు. ఇక తక్కిన వాళ్ళు మొత్తం ఆంధ్ర, బీజేపీ, టీడీపీ ఇద్దరు. సుభాష్ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళతో ఫోటో దిగడానికి టైం ఉండదు. ఈయన నిన్న గోడ దునికి ఉరికి సెకండ్ ఇచ్చి షో పుటప్ కానీ, ఎందుకంటే అక్కడ ఇది ఈ విమానం మొత్తం మోగేది. ఇది రాహుల్ గాంధీ బ్లాక్మెయిల్ చేయడానికి, కాంగ్రెస్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి. నీవు నాతో రాకుంటే ఇంకో బీజేపీ ఎంపీలు నా ఎంబడి ఉన్నాడు, టీడీపీ ఎంపీలు నా ఎంబడి ఉన్నారు, ఎమ్మెల్యేలు నాతో ఉన్నారు. నువ్వు కూడా నా దగ్గర ఇది చేస్తే నేను దాటుతా అని చూపించడానికి ఇది రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేయడానికి పెట్టిన దుకాణం ఇది. ఈ దుకాణం 101% అదే. ఆయన మా సమంతి గారి అమ్మాయి ఇంతసేపు అక్కడ ఉన్నాం కదా. సీఎం రమేష్ వాళ్ళు అంతా వీళ్ళందరూ కూర్చొని అక్కడ ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఇదంతా కుట్ర ఏంటంటే తెలంగాణ పైన కుట్ర. తెలంగాణను ఎట్లా ఆగం చేయాలి, తెలంగాణ ఎట్లా బాస్పేర్ చేయాలి, తెలంగాణలో ఏమేమి కాంట్రాక్టులు ఉన్నాయి, ఇంకా ఏమేమి కాంట్రాక్టర్లు మేము తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎంతెంత భూములు తీసుకోవచ్చు, హైడ్రాను ఎక్కడెక్కడ ఇంకా ప్రయోగం చేయాలి, ఎవరెవరిని భయపెట్టియాలి, ఎవరిని కూలగొడితే ఎవరు సెటిల్మెంట్ కోసం వస్తారు, అర్థమైందా, ఎవరిని కెలిగితే ఎక్కడ వస్తారు, ఎక్కడెక్కడ మైనింగ్లు ఉన్నాయి, మైనింగ్ మనం ఎట్లా తీసుకోవచ్చు, మనకు ఎట్లా లాభదాయకంగా ఉంటుంది, హైదరాబాదు రింగ్ రోడ్డు చుట్టూన్న పరిస్థితి ఏంది, అక్కడ ఇంకా ఎన్ని భూములు ఉన్నాయి, అక్కడ చెరువులలో ఎంతమంది కట్టిండ్రు, వాడిని ఎవరిని భయపెడితే మనకేం రాలుతాయి, ఇంకా నాకు డెవలప్మెంట్కి మన డెవలప్మెంట్స్కి ఏ భూములు ఇవ్వగలుగుతాము, ఇవన్నీ కూడా ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ సిటీలో రిక్విడ్ ఫైనాన్స్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంతవరకు ఇచ్చిండ్రు, ఇంకెంతవరకు ఇవ్వచ్చు. అక్కడ జరిగిన చర్చ కంప్లీట్గా ఇదే. కాంగ్రెస్ పార్టీని ఎట్లా బొందబెట్టవచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్తగా ఎట్లా ఆగం చేయొచ్చు, టీడీపీ బీజేపీ వాళ్ళని మన వాళ్ళంతా కుటుంబంగా లెక్క బ్రహ్మాండంగా నవ్వుకుంటా ఉల్లాసంగా ఉన్నారు వాళ్ళు, అర్థమైందా. వాళ్ళంతా ఇంతసేపు అక్కడ ఉన్నాం కదా. లేదు మొత్తం ఒక్క కాంగ్రెస్ పొరుగు లేదు. ఏమన్నా విశ్వాసం ఉందా ఈ గాడిదికి, సీఎం గాడిదికి, తెలంగాణ సీఎం గాడిదికి అనేటోరికి ఏమన్నా సిగ్గు శరం ఏమైనా ఉందా? నిన్ను ఎవడు ముఖ్యమంత్రి చేసిండు, ఎవడు గెలిపించిండ్రు, ఎవడు మోస్తుండు, ఎవడు జీతం ఇస్తుండు, తినేని డాషోన్ తిండి పాడేంది డాషోన్ పాట లెక్క ఎవడిస్తుండు, అర్థమైందా. ఇక నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరికి బేరాలు చేస్తున్నావు. నేను ఎన్నికలు అయిన కాగానే కౌంటింగ్ కాకముందే నేను కౌంటింగ్ ఎల్లుండనంగా డిసెంబర్ 1వ తారీఖు, డిసెంబర్ 3వ తారీఖు ఉండి 1వ తారీఖు పుసుకున్న రేవంత్ రెడ్డిని చేసేది మీరు చాలా ప్రమాదము, తెలంగాణను తీసుకొచ్చి మొత్తం ప్యాక్ చేసి అమ్మి పడేస్తాడని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టినా. సరే, నా రీజన్ కౌంటింగ్ కాదు, ఇంత బేకారుగాడు, ఇంత చిల్లరగాని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్గా చేసింది. ఈరోజు మనుషుల ప్రాణాలంటే విలువ లేదు ఈ దరిద్రునికి. ఇంతమంది ప్రజా సేవలు అందించి, ప్రజలకు సేవలు అందించి, రాష్ట్రానికి సేవలు అందించి, ఈరోజు ఇంతమంది వాళ్ళు కొన్ని వేల మందికి విద్యాబుద్ధులు చెప్పి చనిపోయిన వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన లేదు. బాజాప్త మేనిఫెస్టోలో సిపిఎస్కి వెళ్ళి ఓపీఎస్గా మారుస్తామని చెప్పిండ్రు. ఇవాళ వాళ్ళకైతే పెన్షన్ లేకనే దాదాపు 10,000 మంది ఉన్న పరిస్థితి ఈరోజు ఎవరు చక్కగా ఉన్నారు, ఎక్కడ నడుస్తుంది ఆర్థికంగా. ఇవాళ యూనియన్లు ఇస్తున్నాయి, ఆర్థికంగా ఎట్లా డెవలప్ చేయాలో మేము సలహాలు ఇస్తాం. నువ్వు ఆర్థికంగా ఎట్లా డెవలప్ చేయాలో సలహా నువ్వేంది ఇచ్చేది? ఇవాళ నీ ఉద్యోగుల రైట్స్ కాపాడి నువ్వు బరాబర్ చేయి, నీ డ్యూటీ నువ్వు బరాబర్ చేయి. మిస్టర్ ఆయన టీజీఓ ప్రెసిడెంట్కు ఏలూరు శ్రీనివాసు, నేను ఆర్థికంగా మేము ఎట్లా చేయాలి, మేము ఎట్లా లేపాను, నువ్వు ఆర్థికంగా నీ పరిస్థితి ఏందో చెప్పు. ఇవాళ నువ్వు ఎన్ని భూములు కొన్నావో చెప్పు, ఎన్ని జాగాలు కొన్నావో చెప్పు,
ఎన్ని కబ్జాలు చేసినావో చెప్పు, ఎంత ఆస్తి సంపాదించినావో చెప్పు, ఈరోజు వీళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి నువ్వు ఏం ఉద్యమం చేసినావో చెప్పు, వాళ్ళతో ఎంత ఎక్కడి వరకు కరెక్ట్ నిలబడ్డావో చెప్పు. ఈరోజు మీరు అంతా తమాషాలు చేసుకుంటా తెలంగాణ రెవెన్యూ పెంచడానికి మేము ఐడియాలు ఇస్తామంట. నువ్వేందో బొంగ ఐడియాలు ఇచ్చేది? రేవంత్ రెడ్డికి తెలియదా? ఈరోజు తెలంగాణను ముంచుతున్నది రేవంత్ రెడ్డి. ఈరోజు మేడిగడ్డ గురించి మాట్లాడతారు. కేసీఆర్ గారు ఒక సవాల్ ఇచ్చేది ఉంటే మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. మేడి దగ్గర గురించి పోయినావు. నీకు దమ్ముంటే అన్నారం బ్యారేజ్ గురించి మాట్లాడు. నువ్వు అన్నారం బ్యారేజ్ కూడా దిగింది కదా. అన్నారం బ్యారేజ్లో దాదాపు 17 బాహుబలి మోటార్లు మునిగినాయి కదా. ఆ మోటార్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఆ మోటార్లు మునగల వల్ల ఎంత నష్టమైంది? ఈరోజు ఎక్కడెక్కడ దిగినాయి? దాని గురించి ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే అది కట్టింది మేఘా కృష్ణారెడ్డి కట్టింది కాబట్టి దాని గురించి మాట్లాడతలేరు. అర్థమైందా? వీళ్ళు ఏమైనా రాజకీయాలు మాట్లాడుతుంది కానీ తెలంగాణలో ఆర్థిక పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఎవరెవరికి డబ్బు ఇస్తలేరో మాట్లాడుతున్నారు కానీ ఈరోజు మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ అసలు అప్పులైనాయని ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి రేపు ఏ ప్రభుత్వం, రేపు మళ్ళా బీఆర్ఎస్ వచ్చిన రేపు ఈ 10 ఏళ్ళు జరిగినాయి మళ్ళీ జరుగుతుంది. కొత్తగా ఏం జరుగుతుంది చెప్పండి? ఈ 10 సంవత్సరాలు ఏదైతే నడిచిందో ఇప్పుడు అదే జరుగుతుంది. వచ్చే రోజుల్లో కొత్తగా జరిగేదేమున్నది? వచ్చేది మేమే, వచ్చేది మా కాలమే, ఇక మా పాలన ఏదో చూపెడతాం, మా సంగతి ఏదో చూపెడతాం. సిండికేట్ మెంబర్ మారుతారు. ఇప్పుడు సిండికేట్లో ఉన్నది రేవంత్ రెడ్డి అయితే రేపు సిండికేట్కు మళ్ళీ కేసీఆర్ లేకుంటే బీజేపీ లేకుంటే హంగ్ వస్తే ఇంకెవడో వాళ్ళు అవుతారు. మీ దాంట్లో ఒకళ్ళు అవుతారు కానీ, మీ దోపిడీ వ్యవస్థకి వెళ్ళి ఒకళ్ళు అవుతారు కానీ, మీ దోపిడీ టీంకి వెళ్ళి ఒకళ్ళు అవుతారు కానీ, ఈరోజు మీ ద్వారా జరగబోయే ఉపయోగం ఏముంది? ఈరోజు మంచి కాలం, మంచి సమయం, స్టార్టింగ్లో ఉన్నంత జోషు ఎంత ఈజీగా ఉండే దాన్ని ఈరోజు జటిలం చేసి పడేసారు. మీరు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మీరు ఖర్చు సంపాదించి ఈరోజు ఏకంగా నీ బిడ్డ కూడా ఒక పార్టీ పెట్టే స్థాయికి ఆమె సంపాదన వచ్చిందంటే అర్థం చేసుకో. ఆమె బిడ్డ కూడా కల్వకుంట్ల కవిత ఒక పార్టీ పెట్టే స్థాయి అంత సంపాదన సంపాదించింది. ఈరోజు ఆమె ముఖం చూసి ఈరోజు ఎవరు ఓటేయరు ఇక్కడ. అయినా కానీ ఈరోజు ఆమె స్టేచర్ ఎక్కడికి పోయిందంటే రేపు నేను రాజకీయ పార్టీ పెట్టి నడిపే దమ్ము నాకుంది, అంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే దమ్ము నాకుంది అని చెప్పే పరిస్థితి ఉన్నది. ఈరోజు వాళ్ళు ఒక ఉద్యమం చేస్తారు, వాళ్ళ జనం నమ్ముతారు, జనం వాళ్ళతో నిలబడ్డరు, జనం వాళ్ళతో ఉన్నారు, జనం వాళ్ళతో ఉద్యమంలో పాల్గొంటారు, జనం వాళ్ళ నమ్ముతుండ్రు. అంటే కవితను నమ్మే పరిస్థితి ఉందా? మరి ఏ ధైర్యంతో ఆమె పార్టీ పెడుతుంది? దేనికోసం పెడుతుంది? అంటే ఆమె కేవలము ఓట్లు నేను పైసలు ఇచ్చి కొనుక్కుంటా, జనం నన్ను నమ్మాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డిని ఏ విధంగా నమ్ముతలేరు, కేసీఆర్ని ఏ విధంగా నమ్ముతలేరు, బీజేపీని ఏ విధంగా నమ్మరు, నన్ను కూడా అట్నే నమ్మరు. కానీ మా నలుగురిట్లలో ఎవరికన్నా ఓటేస్తారు కదా. ఎవరికి ఓటేస్తారు? ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు వేస్తారు, ఎవరు వేస్తారు. కాబట్టి నేను కూడా వాళ్ళతో సమానం 5,000 ఇస్తే నేను 6,000 ఇస్తా. ఈమె కూడా పైసలు ఇచ్చి ఓట్లు వేపించుకునే కాడికి పార్టీ పెడుతుంది. అంతేగాని ఈరోజు నా నిజాయితీ చూడు, నా నీతి చూడు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆమె తిహార్ జైలుకి ఎందుకు పోయింది అనేది అందరికీ తెలుసు. ఈరోజు అన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ఉద్యోగులలా, నిరుద్యోగులలా, లేకుంటే రిటైర్ అయిన ఉద్యోగులలా, రైతులకు, విద్యార్థులకు వాళ్ళకు దక్కాల్సిన పైసలు మొత్తం ఈరోజు ఎవరి ఇళ్ళలో పోయినాయి? కల్వకుంట్ల ఇంటికి, అనుమోలలో ఇంటికి, బీజేపీ వాళ్ళ ఇంటికి, రాజకీయ నాయకుల ఇళ్ళలో ఇంటికి, ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇళ్ళలోకి పోయింది. ఈరోజు పొద్దుగాల ఒక మిత్రుడు చెప్తుండే ఏమవుతుంది ప్రభుత్వంలో, అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ఆ మిత్రుడిని అడిగితే ఆ మిత్రుడు నాకు చెప్పిండు, అన్న అధికారుల కంటే పొలిటీషియన్స్ చాలా బెటర్ అంట. పొలిటీషియన్లు అంటే ఒకసారి హలాల్ చేసి వదిలేస్తారంట, మనం ఒకసారి జట్కా కొట్టి ఒకసారి కోసి చంపేసి వదిలేస్తారంట. ఈ అధికారం అంటే అట్లా కాదంట, రోజంతా చంపుతారంట. రేపురా మాపురా అని చెప్పి ఈరోజు వాళ్ళంతా అత్యధికమైన అధికారులు, అవినీతి పనులు ఈరోజు ఆఫీసర్లు తయారయ్యారు. ఆఫీసర్లు పొలిటీషియన్కి అది పెద్ద స్కామర్స్ ఈరోజుగా తయారయ్యారు. ఈరోజు వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బు వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఈరోజు ఒక నవీ మిట్టన్ను తీసుకో, ఎందుకు ఎంక్వైరీ లేవో, ఆయన డబ్బు ఎక్కడ పోయింది, ఆయన చేసే అవినీతి సొమ్మంతా ఎక్కడ పోయింది. ఒక అమయ్ కుమార్ తీసుకో, ఆ డబ్బంతా ఎక్కడ పోయింది, ఆయన సంపాదించిన సందీప్ కుమార్ సుల్తానే తీసుకో, ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఈరోజు ఎందుకు కనబడతలేవు? ఎక్కడ పోయినాయి ఆ రోజు? ఈరోజు మీరు సోమేష్ కుమార్ పాత చీఫ్ సెక్రటరీ ఎన్ని లక్షల కోట్లు సంపాదించింది, ఎక్కడ పోయినా ఆయన మీద ఎందుకు ఎంక్వైరీలు లేవు ఈరోజు? ఈ విధంగా దాదాపు ఒక 10-12 మంది భయంకరమైన అవినీతి చేసిన అధికారులు, ఐఏఎస్ అధికారుల మీద ఎందుకు ఎంక్వైరీలు లేవు వాళ్ళపైన? ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుంది? ఎందుకు ఎవరు చెప్తే ఈరోజు సైలెంట్గా ఉన్నారు? అంటే సిండికేట్.
ఈరోజు పేదల ఇండ్లు కట్టుకుంటే అవి తీసుకుపోయి నువ్వు కూలగొడుతున్నావు. సరే ఏదంటే ఏది హైడ్రా అడ్డం పెట్టి ఈరోజు మల్లారెడ్డి కాలేజ్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? ఎంఐఎం ఫాతిమా కాలేజ్ ఎందుకు కొడతలేవు? బాజాప్తా చెరువులు ఉన్నాయి. ఆనంద్ కన్వెన్షన్ హిమాయత్ సాగర్లు ఉన్నాయి, ఎందుకు ముట్టుకుంటలేవు దాన్ని? ఈరోజు వాసవి అనేది కోమ చెరువులు ఉన్నది, ఎందుకు ముట్టుకుంటలేవు? ఈరోజు లెజెండ్ మన ద ప్రెస్టేజ్ మన ప్రేమవా చెరువులు ఎందుకు ముట్టుకుంటలేవు? కాబట్టి వాడికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కేటీఆర్ ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ముట్టుకుంటలేరు? మీరంతా ఒకటే కాబట్టి ఈరోజు జగిత్యాల నువ్వు మీటింగ్ పెట్టి ఆయనను తిట్టినా, కాళేశ్వరంలో ఆయన మీటింగ్ పెట్టి నిన్ను తిట్టినా, మీరందరూ కలిసి ఆగం చేసింది తెలంగాణ ఖజానాని. ఈరోజు తెలంగాణ అప్పులపాలు చేశారు మీరందరూ కలిసి. ఈరోజు 91 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల మరణానికి మీరందరూ కూడా కారకులే. ఈరోజు మీ సిండికేట్ అంతా కారణమే. మీ సిండికేట్ అందరు కలిసి చంపిండ్రు. ఈరోజు 91 మందిని చంపిన 91 మంది గురించి మీరు ఎక్కడ మాట్లాడతారంటే మీరు మనుషులా పశువులా చెప్పండి? ఒక ఉద్యమమే దీని మీద జరగాలి. ఈరోజు ఒక జీవన్ రెడ్డి జాయినింగ్ కోసం అంత పెద్ద మీటింగ్ అవసరంలే. ఇలా 91 మంది మరణాల కోసం అంత పెద్ద మీటింగ్ జరగాలి. దాదాపు 16 మంది నిరుద్యోగులు ఇవాళకి ఆత్మహత్య చేసుకుని దాని మీద ఒక మీటింగ్ జరగాలి. ఈరోజు తెలంగాణలో ఏర్పాటు కోసము, తెలంగాణ సాధన కోసము ముందు వరుసలో నిలబడ్డది ఎవరు? ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు. వీళ్ళు ముందు 4th లైన్లు ఉన్నారు. ఇలా పైసలు రాలేదని ఈరోజు దాచుకున్న పైసలు దెబ్బకపై వాడుకున్నారని ఆగిపోతున్న గుండెలు ఎవరి? మిలియన్ మార్చ్లో పాల్గొన్నోళ్ళే, సకల జనుల సమ్మెలో పాల్గొన్నోళ్ళే, లాఠీ చార్జ్ తిన్న యువకులై, నిరుద్యోగులై. ఇవాళ వీళ్ళే 25,000 ఖాళీలు. ఇవాళ టీచర్లు కానీ బడిపిల్లలు మన టీచర్లు లేకుండా ఈరోజు 8,500 మంది టీచర్లు లేకుండా ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తున్నాయి. దాని గురించి ఎందుకు మాట్లాడలే కేసీఆర్ గారు? నిన్న 8,500 మంది టీచర్లు లేకుండా 20,000 పోస్టు పోలీస్ కానిస్టేబుల్ల పోస్టు ఖాళీలు ఉన్నాయి. ఈరోజు మెగా డిఎస్సీ వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేద విద్యార్థులకు బడిపంతులు లేక ఇట్లా ఏ విధంగా నడుస్తున్నారు? ఎందుకు అడిగారు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక పరిస్థితి ఏంది? ఈరోజు వాళ్ళకు వస్తున్న జీతం ఎంత? ఆ జీతంతో ఎట్లా బతుకుతావు సగటు మనిషి? ఈరోజు వీటిపైన నువ్వు మీటింగ్లు అయితే జరగాలి. కానీ ఒక జీవన్ రెడ్డి జాయినింగ్ కోసం ఒక మీటింగ్ పెట్టినావు. కానీ ఈరోజు ఇన్ని ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు గట్టిగా నిలబడతలేరు? ఎందుకు వాళ్ళకు దండుగుంటలేరు? వాళ్ళకు భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంకా ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది రాలిపోవాలి అని చెప్పరు వీళ్ళు. ఇంతసేపు అక్కడ ఉన్నాం కదా. ఎవరు చెప్పండి ఈరోజు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈ దొంగ చెప్తాడు ఇవాళ నిన్న. ఇక రాబోయే ఎన్నికల్లో కూడా ఈయననే అంట. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంట, ఆయనేమో డిఎస్ అంట. ఆ రోజు 2009 డిఎస్ రాజశేఖర్ రెడ్డి లెక్క ఈయనంట. ఈ పుడింగు రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు కూడా ఎవరిని కూడా దోసుకోలే. ఒక ప్రాణానికి విలువిచ్చిండు, ఒక ఉద్యమానికి విలువిచ్చిండు. ఎవరన్నా చనిపోతుంటే ఒకళ్ళ పైసలు ఎగదొబ్బలే. పైసలు శత్రువులతో ఎప్పుడు కూడా చేతులు కలపలే. ఈరోజు అర్థమైందా? ఈరోజు ఒక కమాండరే సైన్యాన్ని చంపుకున్నట్టు నువ్వు ఒక రాజువు నీ సొంత రాష్ట్రాన్ని చంపుకుంటున్నావు. ఈరోజు నీ రాష్ట్రాన్ని నువ్వు సొంతంగా చంపుకుంటున్నావు. అర్థమైందా? నీవు బిల్లా రంగాలు అప్పుడు డి శ్రీనివాస్ వేరు, రాజశేఖర్ రెడ్డి వేరు. నువ్వు 10 పార్టీలు మారొచ్చినావు. నువ్వు ఒక లీడరు. నీకు మళ్ళీ ఓటేస్తా నీ ముఖం చూసి. నువ్వు ముందు ఏ కాన్స్టిట్యున్సీ గెలుస్తావు ఆ ముఖం చూపెట్టుకోపో. నువ్వు ముందు రేవంత్ రెడ్డిగా నీ ముఖం చూసి నీకు ఎవడు ఓటేస్తా అది చూసుకో. నువ్వు రాష్ట్రం గెలిపించు పక్కన పెట్టిగా. నువ్వు రాష్ట్రంలో ఉన్న నీ ముఖం చూసి మహేష్ కుమార్ గౌడ్ ముఖం చూసి ఎవడు ఓటేస్తారో అక్కడ పోయి అవి చూసుకోండి. ఫస్ట్ మీరు ఏ నియోజకవర్గం గెలుస్తారో మీరు అది చూసుకోండి మీ ముఖానికి. ఇవాళ మిమ్మల్ని చూసి తూ అనేటోళ్ళు లేడు. ఇక నీది ఒక మీటింగ్ అని నీకు వచ్చింది జనమా? ఇవాళ ఊరికి సెకండ్లు ఇస్తున్నావు, పైసలు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ మీద ప్రేమతో నీ ఆప్యాయతతో వచ్చి మీటింగ్లో కూర్చుంటా. వాళ్ళు అలా డబ్బులు ఇస్తే వచ్చి కూర్చుండ్రు. వాళ్ళ కొన్ని కలవనికి గోడలు దునికి. నీ ఎల్లో మీడియా గోడలు దునికిన ముఖ్యం. గోడలు దునుకుని ఫస్ట్కెళ్ళే అలవాటే. బీఆర్ఎస్ గోడ దునికివి, టీడీపీ గోడ దునికితేవి, బీజేపీకి గోడ దునికితేవి, కాంగ్రెస్కి వస్తేవి. కాంగ్రెస్కి వెళ్ళి ఎప్పుడు ఏ గోడ దునుకుతుందో తెలియదు. గోడలు దునుకుంటున్నా నువ్వు ప్రావీణ్యునివేనా? మధ్యరాత్రి ఎన్ని గోడలు దునికినావు నువ్వు? ఎక్కడెక్కడ ఎవరైనా గోడలు దునుకుతున్నావు నువ్వు?
కాబట్టి నీవు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈరోజు మీరు మీ దోపిడీదారులు ఈరోజు సగటు మనిషి గురించి మీరు ఎక్కడ సగటు మనిషిని ఆదుకునే ప్రయత్నం ఎక్కడ చేస్తుండ్రో, ఆపోజిషన్ పార్టీలు ఆపోజిషన్ రోల్ ఎక్కడ ప్లే చేస్తున్నాయి, ఏడ మాట్లాడుతున్నాయి. ఈరోజు జరుగుతున్న సంఘటనలు ఏంటి? మీరు ఇయాల్టి వరకు జరిగిన దోపిడీ పైన ఏం యాక్షన్ తీసుకున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు జరిగిన దోపిడీ మీద ఆ లెగసీని ఈరోజు నువ్వు కొనసాగిస్తున్నావు. మొదలుపెట్టిన దోపిడీ లెగసీని ఇలా కొనసాగిస్తున్నావు. మొదలుపెట్టిన అప్పులను ఈరోజు కొనసాగిస్తున్నావు. ఆయన తెచ్చిన అప్పులకు అదే విధమైన అప్పులు తెచ్చుకుంటా ఉన్నావు. ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీ అనేటోడు కానీ చీఫ్ సెక్రటరీ అనేటోడు కానీ తెలంగాణ అర్హత లేనటువంటి వ్యక్తులు ఉన్నారు. కేసీఆర్ గారు ఎందుకు రామకృష్ణారావు గురించి మాట్లాడతలేరు? ఈ కుబేర్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈ కుబేర్ అనేది ఎవరు తీసుకొచ్చిందో ఎందుకు మాట్లాడతలేరు? ఈ కుబేర్ వల్ల జరుగుతున్న నష్టాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈ కుబేర్ వల్ల చిన్న కాంట్రాక్టర్లు నష్టపోతున్నారు. ఈ కుబేర్ వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారు. ఈ కుబేర్ వల్ల అవుట్ సోర్సింగ్ వాళ్ళు నష్టపోతున్నారు. ఈ కుబేర్ వల్ల మన రిటైర్ అయిన ఉద్యోగులు నష్టపోతున్నారు. ఈ కుబేర్ వల్ల ఆరోగ్యశ్రీ వాళ్ళు నష్టపోతున్నారు. ఈ కుబేర్ వల్ల ఈరోజు నష్టపోయినోడేవాడు, దాన్ని కనిపెట్టినోడేవాడు? రామకృష్ణారావు అనేటువంటి అర్హత ఉందా కేసీఆర్ గారు? రామకృష్ణారావు అనేటువంటి ఈరోజు చీఫ్ సెక్రటరీ కూర్చోనికి అర్హత ఉందా? ఆయనను ఫోకల్లోకి తీసుకొచ్చింది ఎవరు? ఈరోజు ఆయనకు విల్లా నంబర్ 42 ఇచ్చిందని నేను మొర్రో అని మొత్తుకుంటున్నా. ఆ 42 ఎవడిచ్చిందని చెప్పి ఇవాళ దాకా కేటీఆర్ ఎందుకు అడిగాడు, హరీష్ రావు ఎందుకు అడిగాడు, బీజేపీ వాళ్ళు ఎందుకు అడిగారు, ఎంఐఎం వాళ్ళు ఎందుకు అడిగారు, కోదండరామ్ ఎందుకు అడిగాడు, తీర్మాన్ మల్లయ్య ఎందుకు అడిగాడు? మీరందరూ ఎందుకు అడుగుతలేరు? మీరు ఈరోజు రామకృష్ణారావు అనేటువంటి విల్లా నంబర్ 42 ఈరోజు గ్రీన్ విల్లాస్లో ఎక్కడికి వెళ్ళి వచ్చిందని నేను పదే మొత్తుకుంటున్నా. వాళ్ళ ఇంటికాడిపోయి నిలబడి వీడియో చూపించిన, ఆ విల్లా ముందు నిలబడి వీడియో చూపించిన. ఈరోజు మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు దొంగలు మీరంతా ఎందుకు మాట్లాడతలేవు? కేటీఆర్ నువ్వు, హరీష్ రావు నువ్వు ఎందుకు అడిగావు? నువ్వు కిషన్ రెడ్డి ఎందుకు అడిగావు? బండి సంజయ్ ఎందుకు అడిగావు? చెప్పండి. మీరంతా ఎందుకు మాట్లాడితే ఎందుకు నోరెత్తలేరు విల్లా నంబర్ 42 మీద? రామకృష్ణారావు అనేటోడు మీరు ఎట్లా కొనసాగిస్తుండ్రు? డిఓపిటీని ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా మీరు పక్కన పెట్టి ఎందుకు ఆయన నెత్తుకుంటుండ్రు? నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారు రామకృష్ణారావు అనేటోని? ఫైనాన్స్ సెక్రటరీగా ఎన్ని అక్రమాలు చేసిండ్రు? ఇవాళ ఎన్ని మరణాలకు కారణం రామకృష్ణారావు కాదా? రామకృష్ణారావు తెచ్చిన ఈ కుబేర్ కాదా? ఈరోజు ఇంకా బుద్ధిమంతులు లెక్క జనాన్ని రెచ్చగొట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండు కేసీఆర్ గారు. ఎంతవరకు సమం చెప్పండి? ఇది మీరు చేసిన తప్పులు ముందు క్షమాపణ చెప్పాలి. ఎవరు తప్ప నేనైనా సరే నువ్వైనా సరే గత 10 ఏళ్లలో జరిగిన తప్పిదాలు ఏంటి? తప్పిదాలు కాదు, ఘోరమైన నేరాలు. తెలంగాణ ఆర్థికంగా మొత్తం అనగదొక్కబడడానికి గల కారణాలు. ఈరోజు తెలంగాణ అయితే ఆత్మగౌరవం ఉంటే, తెలంగాణ ఉంటే స్వయం ఉంటే, తెలంగాణ ఉంటే నీళ్లు మనయే, నిధులు మనయే, నియామకాలు మనయే అని చెప్పిన మీరు ఎవరికి ఇచ్చింది? ఎవరి పాలైనా ఇప్పుడు ఆ నిధులు? ఎవరి జేబులో పోయినాయి ఆ నిధులు? ఇవాళ స్కూల్ టీచర్లు అత్యధికంగా రిటైర్డ్ అయిన వ్యక్తులు చచ్చిపోయేటోళ్ళల్లా దాదాపు 50 మంది టీచర్లు చచ్చిపోయినరు. ఓన్లీ ఎడ్యుకేషనల్ ఒట్టి అందరు ఏడుస్తూ ఉంటారు కదా, అత్యధిక జీతాలు టీచర్లు తీసుకుంటున్నారని. మరి అత్యధికంగా 50 మంది టీచర్లు ఎందుకు చచ్చిపోతుండ్రు? అత్యధికంగా విద్యాశాఖ ఎందుకు చచ్చిపోతుండ్రు? ఈరోజు కార్యాలయాల చుట్టూ పొద్దుమాపు హెడ్ మాస్టర్లు, హెడ్ మిస్సెస్లు, టీచర్లు మా రిటైర్మెంట్ మేమని టీచర్లు ఎందుకు తిరుగుతున్నారు ఎక్కువ శాతము? ఎవడో ఒకడు ఉంటాడు, చిట్టి నడిపెట్టేవాడు, వడ్డీలో నడిపెట్టేవాడు, వ్యాపారాలు చేసేవాడు, ఎవడో ఒకడు ఉంటాడు. అందరు ఉండరు కదా అక్కడ 102. ఈరోజు ఎందుకు తిరుగుతుండ్రు? నేను రిటైర్మెంట్ ఉద్యోగుల తరపున నేను చాలా వరకు నిలబడ్డా. నేను అత్యధికంగా టీచర్లు, అత్యధికంగా పోలీసులు ఉన్నారు. మనకి 2 సెక్షన్లు చూస్తే అత్యధికమైన పని ఒత్తిడి వీళ్ళ పైన ఉండే కాబట్టి ఆ ఎఫెక్ట్స్ అన్ని వాళ్ళకి ఈరోజు పడుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఎంత ఉన్నదో అంతకంటే డబల్ ఖర్చులు ఈరోజు మార్కెట్లు ఉన్నాయి. మార్కెట్లో డబల్ ట్రిబల్ ఖర్చులు ఉన్నాయి. ఏవి ఈరోజు కాలు ఇరిగితే కూడా 5 లక్షల రూపాయలకు వస్తున్నాయి. కాలు ఇరిగితే అసలు 2 కిడ్నీలు ఒక టీచరు లక్షల రూపాయలు జీతాలు ఎత్తుకుంటారని చెప్పేసి మిస్టర్ ఆయన ఎవరు చెప్పిండు పుడింగు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇప్పించిందంట ఆయనతో, పాపం మన మురళి అన్నతో, ఆకునూరు మురళి గారితో. నువ్వు ఇట్లా మాట్లాడమని చెప్పి ఆయన మాట్లాడాలని లేకుండే రేవంత్ రెడ్డి మాట్లాడమన్నాడంట. విద్యాశాఖ మంత్రి నాకు విద్యాశాఖతో ఒక పెద్ద స్కామ్ రేపు రాత్రికి నేను బయట పెడతా, టైం ఉంటే ఏం స్కామ్ చేస్తున్నారు ఏందనేది రేపటి దినాన రేపో ఎల్లుండో నేను పక్కా బయట పెడతా. ఒక పెద్ద స్కామ్ నేను అది బయటికి తీసిన. ఈరోజు ఒక టీచరు, ఒక హెడ్ మాస్టర్గా పనిచేసిన వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకోలేక ఎందుకు చచ్చిపోయింది? ఈరోజు అలా మంచి ట్రీట్మెంట్ కాదంటలేను. ఒక హెడ్ మాస్టర్ ఆయన దగ్గర అంతకన్నా పైసలు ఉంటే ఉస్మానియా దవాఖానకి కనీసం నిమ్స్ కన్నా పోవచ్చు కదా. ఒక ప్రభుత్వ టీచరు లక్షల రూపాయలు జీతాలు ఎత్తుకున్న ఆయన ఎందుకు పోగలిగిండు? ఎందుకు అక్కడికి పోయిండు? ఈరోజు నువ్వు ఎంత సంపాదించినా
కిడ్నీలు కానీ అలా వచ్చే రోగాలు దవాఖాన్లు ఎట్లా మింగుతున్నాయనంటే లక్షల రూపాయలు ఒక స్టంట్ వేయడానికి 5 లక్షలు, 3 లక్షలకి వెళ్ళి 4 లక్షలు 5 లక్షలు, 2 స్టంట్లు వేయడానికి 6 లక్షలు. 3 రోజులు అలా పెట్టుకుంటే నాన్ ఏసీ రూమ్లో ఉంటే నేను చెప్తున్నా, జనరల్ వార్డులో ఉండి ఆపరేషన్ చేసుకుంటే అని చెప్తున్నా, ప్రైవేట్ హాస్పిటల్లో 6 లక్షల రూపాయలు ఎగిరిపోతాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఇవి? ఎట్లకెళ్ళి బతుకుతుండ్రు? ఎంతమంది ఇయాటికి ఎస్ఐ మూర్తి అనేట ఆయన పైసలు లేక ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి లేక ఇయాటికి పైసల కోసం చూసుకుంటూ కూర్చుండ్రు. ఆ డబ్బు వస్తే అయినా బతుకుతాడు, డబ్బు వస్తే ఆయనకు ఆపరేషన్లు అవుతాయి. ఆపరేషన్ మాత్రమే ఆయన ఇల్లు గిల్లు ఏం కొనుక్కోలేదు, సొంత ఇల్లు కూడా కిరాయి ఇంట్లో ఉంటాడు స్టేషన్ గన్పూర్ కాడ. అదే స్టేషన్ గన్పూర్లో శ్రీనివాస్ ఉన్నాడు, ఒక కాలు దిగిపోయింది, ఒక జీపీఎఫ్ వచ్చింది. అసలు సూర్యనారాయణ గారి జీపీఎఫ్ కూడా రాలేదు. ఈదయ్యకు జీపీఎఫ్ కూడా 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఈయన లెక్కనే 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. సుందరి మేడం భర్తయి డయాలసిస్ పైన ఆయన 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. వాళ్ళు డయాలసిస్ చేసుకోవాలన్నా లేకుంటే కిడ్నీ మార్పిడి చేసుకున్న ఇది బతకాలన్నా ఈరోజు ఇదే. లేకుంటే నేను సాగు రాని నేను దస్తా అని చెప్పిపోయి ఉస్మానియాలో లేకుంటే ఇంటికాడనో మందుగోళీ నొప్పి లేకుండా మందుగోళీలు వేసుకుంటా సాగు కోసం ఎదురు చూడాలి. అటువంటి పరిస్థితి ఎవరి ఇదంతా ఈ విధంగా జరగడానికి గల కారణం ఎవరు? ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఓపెన్ చేసి జనానికి చేరువగా వైద్యం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన బంధువులది, ఆయన బామ్మడిదే ఏమన్నా దవాఖాను మెడికేరో మెడివేరో ఏదో దవాఖాన్లు ఓపెన్ చేసుకుంటా పెద్ద ఫోజులు వస్తాయి. 6 నెలలకు ఇప్పటికి ఒక 5-6 దవాఖాన్లు ఓపెన్ కావచ్చు, 6-10 ఎక్కడ 10 దాకా ఓపెన్ కావచ్చు. ఏడపోయినా అదే, ఎక్కడ మెడికేరో హాస్పిటల్ ఉన్నది ఒకటే ఓపెనింగ్లు అది దవాఖాన్లు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఎవరి అవి? దానివల్ల ఎవరికి ఉపయోగం? కాబట్టి నిన్న జరిగిన 2 మీటింగ్ల పేరు కూడా నేను ఇంకా కొంచెం విశ్లేషణ ఇద్దామనుకున్నా కానీ కొంచెం ఆరోగ్యం బాగలేదు 3 రోజులకు తెలియ నేను అందుకనే లేటుగా వచ్చిన. నేను నిన్న మీటింగ్ అవుతుంటేనే వద్దామనుకున్నా. నా హెల్త్ కండిషన్ చాలా బ్యాడ్గా ఉండే. మా బంధువు కూడా ఒక ఆయన ఎక్స్పైర్డ్ అయ్యిండు, నేను రాలేదు. అయినా కానీ వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళు జనాన్ని రెచ్చగొట్టే విధానం చూసి, కార్యకర్తలు రెచ్చగొట్టే విధానం చూసి ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. ఏడుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు? చూడు, మొత్తం టీడీపీ వాళ్ళతో పోయి మన పైసలు సార్ ఏంటి తెలుగు రాష్ట్రాల నేతలందరికీ ఈరోజు బీజేపీ ఎంపీ ఇస్తుంది. ఏం చెప్తున్నది వినండి. ఇచ్చారు ఏంటి? ఇది మామూలుగా రొటీన్ గా జరిగేటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్. యాక్చువల్గా నిన్న ఆంధ్ర నుంచి చాలా మంది లోకల్ ఎమ్మెల్యేస్, ఉమెన్ ఎమ్మెల్యేస్ వీళ్ళంతా కూడా వచ్చారు. మీ అందరికీ తెలుసు, నేను అందరూ కూడా మన రామ్మోహన్ నాయుడు గారు, పెంసాన్ గారు అందరిలో కూడా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇవాళ అందులో భాగంగా నేను ఆంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను పిలవడం జరిగింది. దాంతోపాటు ఎన్డీఏ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే తెలంగాణ నుంచి మిత్రులు లక్ష్మణ్ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు వ్యక్తిగతంగా ఉన్నటువంటి, అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా యాదృచ్ఛికంగా ఢిల్లీలో ఉన్నారు. ఆయనతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళ మీటింగ్ బీజేపీ కేంద్ర మంత్రి ఇంటికి పోయి వాళ్ళ మీటింగ్లో పెట్టి ఆడ టీడీపీ వాళ్ళు ఒక్క కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడు కనబడాడు అక్కడ. సిండికేట్ కాకుంటే ఏమంటారు? ఇది తేజస్వి సూర్యతోని రేవంత్ రెడ్డి కావాలని తిట్టిపించుకున్నాడు. ఎందుకు తిట్టిపించుకున్నాడు? పార్లమెంట్లో ఆయన గురించి చర్చ జరగాలి. ఇదే అక్కడ విరిగిపోగానే వచ్చి ఇక్కడ టిఫిన్లో కూర్చుంటారు తెల్లారే. అక్కడ ఈ రీఆర్గనైజేషన్ బిల్ అనేది అక్కడ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ కాగానే చక్కగా బీజేపీ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎవడన్నా టిఫిన్ కోసం వస్తాడు? ఎవడన్నా అక్కడికి వెళ్ళి వచ్చి చేసుకొని వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుడు, రాహుల్ గాంధీని బ్లాక్మెయిల్ చేసుడు, సోనియా గాంధీ మేడం బ్లాక్మెయిల్ చేసుడు, నాకు ఇక్కడ రెడీగా ఉందని చూపించడానికి వచ్చి వీళ్ళతో ఒక కాంగ్రెస్ ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త, లాస్ట్లో రోహిన్ రెడ్డి కూడా ఉన్నాడు ఎంబడి. రోహిన్ రెడ్డి ప్రతిదానికి ఎంబడి ఉంటాడు, ఎంబడి రోహిన్ రెడ్డి కూడా ఉంటాడు. రోహిన్ రెడ్డిని కూడా పెట్టుకోకుండా ఎంబడి తీసుకుపోయి అక్కడ పోయి ఆ మీటింగ్లో కూర్చుంటాడు. ఏ ముఖ్యమంత్రి చెప్పండి? ఈయన ఒక సిపాయి అంటే ఈయనతో బీజేపీతో యుద్ధం చేస్తానండి, ఈయన బీఆర్ఎస్తో యుద్ధం చేస్తానండి. తెలంగాణ నడుస్తుంది మ్యాచ్ ఫిక్సింగ్. 100 నంబర్లకు ఎక్కువ దూరం పోదిగా 90 ఇక్కడికి వచ్చిన 90 మంది ఇంకా 9 మంది చచ్చిపోతే
100కు వచ్చేస్తాం. 100కు ఆల్రెడీ దాటినాము. నా రికార్డు ప్రకారము 100కు వస్తాం. 100 మరణాలకు ఎవడు కారణం? 100 ప్రాణాలకు విలువలేని ఈ తెలంగాణ. ఈ బంగారు తెలంగాణ ప్రతిపక్షానికి విలువ లేదు 100 మంది మరణాలంటే. బీజేపీకి విలువ లేదు 100 మంది మరణాలంటే. కోదండరామ్ అనేటోనికి విలువ లేదు 100 మంది ప్రాణాలంటే. తీర్మానం మల్లయ్య అనేటోనికి విలువ లేదు 100 మంది ప్రాణాలంటే. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడితే ఆమెకు కూడా విలువ లేదు 91 ప్రాణాలంటే. ఇవాళకి ఎవరి పాలైంది తెలంగాణ? ఎవరి పాలైందే మన పైసలు? ఎవరు ఎంజాయ్, ఎవరు నాట్యం ఆడుతుండ్రు మన తెలంగాణ ఖజానా పైన? ఎవరు నాట్యం ఆడుతుండ్రు తెలంగాణ ప్రాణాల పైన? ఎవరు చెలగాటం ఆడుతుండ్రు ఈరోజు తెలంగాణ ప్రాణాలతోని? దేనికోసం మనం తెచ్చుకుని తెలంగాణ ఆలోచన చేయండి. ఈరోజు రెచ్చగొడుతూ ఉంటారు. మనం చూసినాం నిన్న మొన్న ఒక జర్నలిస్టు పైన తెలంగాణకు వచ్చి ఎత్తుకొని పోతా ఉంటే ఏం చేస్తుండ్రు తెలంగాణ ముఖ్యమంత్రి? ఆంధ్రాకేలో చెత్తుకపోయి కర్నూలు పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడదామని రమ్మని చెప్తే తీసుకపోయి 3rd డిగ్రీకి కొట్టిండ్రు. దాని మీద ఈరోజు నేను NHRCకి ఫిర్యాదు కూడా చేసిన. ఎంతమందిని కొట్టిండ్రు. మళ్ళీ విజయనగరం బొబ్బిల్లో ఇంకో కేసు పెట్టి కొట్టిండ్రు. అక్కడ ఎవడి పాలవుతుంది తెలంగాణ? కాబట్టి జరుగుతున్నటువంటి ఈ రాక్షస రాజకీయాలతో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండరు. ఇవి ఉన్న రాజకీయ పార్టీల పైన మరి ఏం చేద్దాం అనే ఆలోచన మీకు రావచ్చు. ఈరోజు ఈ మరణాలు ఆగిపోయేటట్టుగా మన ఉద్యమం ఉండాలి. ఈరోజు మరొక అబూ తాహేర్ గారు లేకుండా మన తెలంగాణ ఉద్యమం ఉండాలి. ఇంకో మరణం కాకుండా మన తెలంగాణ ఉండాలి. అర్థమైందా? ఇంతమంది మనతో ఉన్నారు, ఇంతమంది నిలబడ్డారు. కాబట్టి వాళ్ళందరితో మనం మద్దతుగా నిలబడాలి. వాళ్ళ హక్కులు సాధించేవారో వాళ్ళతో ఉండాలి. ఈ దొంగలతో అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. చెక్క బిడ్డ తీసావా?